ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వార్షిక బడ్జెట్ సందర్భంగా సభలో డిబేట్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా కౌన్సిల్లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు వారి వారి ప్రసంగాలు చూసినట్లయితే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అపారమైన అనుభవము, రామకృష్ణుడు గారికి అపారమైన అనుభవము, పయ్యావుల కేశవ్ గారికి అనుభవం. అయినా ఆ డిబేట్లో ఎస్పెషలీ సభలో, అంటే ఇదేం పొలిటికల్ స్పీచ్ కూడా కాదు, సభలో వాళ్ళ ప్రసంగం చూస్తే ఇప్పుడు 3 రకాలండి. ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ రిటారిక్, రెండవది రెస్పాన్సిబుల్గా పొలిటికల్ స్పీచెస్, మూడవది ఫ్యాక్ట్స్ సభలో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డులో పోతుంది. అయినా కూడా చూడండి, గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం, స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఓకే, ఇప్పటికీ తేలింది 9,74,556 కోట్ల అప్పులు. తవ్వితే ఇంకెంత ఉంటాయో. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత 5 ఏళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. 2018-19 నాటికి 13.5% ఉన్న గ్రోత్ రేటు 2023-24 నాటికి 10.6% తగ్గింది. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తారనమాట, 1995లో సీఎం అవ్వకముందు ఏడాది పాటు ఆర్థిక శాఖ మంత్రిగా చేశాను. అంటే తనకు ఆర్థిక శాఖ మంత్రిగా అనుభవం ఉందని కూడా తానే చెప్తున్నారు. గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం అంట. చెప్తాను ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత అప్పులు చేసినారనేది. స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలైనాయో అవన్నీ కూడా డీబీటీ ద్వారా. అంటే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కులము చూడము, మతము చూడము, పార్టీ కూడా చూడము. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి? డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి. మళ్ళీ ఇక దీంట్లో స్కామ్ ఎక్కడుంది? ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన త్రూ డీబీటీ వస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో స్కామ్ ఎక్కడుంది? వృద్ధాప్య పెన్షన్ డైరెక్ట్ బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? అమ్మఒడి బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? చేయూత బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? ఏదన్నా చూడండి, ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు, స్కామ్ ఎక్కడుంది? డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది, ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉంది అనేది అకౌంట్లో వస్తుంది, ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది. ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుందండి? 1 కోటి రూపాయలు పోయిందంటే 1 కోటి రూపాయలు బ్యాంకు ద్వారా పోతుంది, ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడుంది అని. ఇప్పటికి తేలింది 9,74,556 కోట్లు. అంటే ఫిగర్ కూడా ఎట్లా అంటే ఎవరన్నా చూస్తే ఎంత చక్కగా, చాలా కరెక్ట్గా బాటా ఫిగర్ మాదిరి 899 రూపాయలు అంటే చాలా కరెక్ట్ ఫిగర్ అనేటట్లుగా ఫిగరు. ఎంత అన్యాయంగా అండి రామరామ. అయితే ఒక్కటి, పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రము అసలు లేపేదానికి అవుతుందా అని పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా 14 లక్షల కోట్లను ఒకసారి, 13 లక్షల కోట్లను ఒకసారి, 12.5 లక్షల కోట్లను ఒకసారి, 11 లక్షల కోట్లను ఒకసారి, 10 లక్షల కోట్లను ఒకసారి, 9,74,566 కోట్లను ఒకసారి, పదే మీ లెక్కలే చూద్దాం. ఇది ఏ లెక్కలు కూడా, ఇప్పుడు మీరు 6 నెలలు అయింది కదండి వచ్చి, మీ లెక్కలు కాగు లెక్కలే చూద్దాం. ఇప్పుడు మీరు కంప్లీట్ కమాండ్లో ఉన్నారు కదా, కంట్రోల్లో ఉన్నారు కదా, స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉంది కదా,
మీరు ప్రజెంట్ చేసిన బడ్జెటే కదా. ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? తేలింది 9,74,556 కోట్ల అప్పులు. తవ్వితే ఇంకెంత ఉంటాయో. 6 నెలలు చాలదండి తవ్వేదానికి. ఏముంటుందండి దాంట్లో తవ్వేదానికి? ప్రభుత్వ అకౌంట్ అప్ టు డేట్ అవుతుంది. ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ అకౌంటు మీరే కాకుండా కాగు వాళ్ళు చేస్తారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు? కాగు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్. మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు. నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తున్నారు నెల నెల. ఇంకా తొవ్వేది ఏముంటుందండి? కార్పొరేషన్లు మీ చేతుల్లోనే కదండి కార్పొరేషన్లు ఉండేది. ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి. అన్ని కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి. 6 నెలలు కావాలండి. ఏముంటుందండి తవ్వేదానికి? అదేమన్నా గండికోట రహస్యమా? మెకనాస్ గోల్డా? లోపల భూమి లోపల ఉంటే తోగి కనుక్కుండేదానికి. అకౌంట్స్ బుక్స్ ఇంతకు ముందున్న పుస్తకాలు ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. ఏముంటుందండి తవ్వేదానికి? అక్కడ ఏం చెప్తారంటే పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్ అప్పులు 2,48,670 కోట్లు, సివిల్ సప్లై శాఖలో 36,000 కోట్లు, విద్యుత్ రంగంలో 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్కు 1,13,244 కోట్లు, ఉద్యోగులకు 21,980 కోట్లు. అదేవిధంగా ఇవన్నీ కలుపుకుంటే 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇది అబద్ధమని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీళ్ళు తీస్తాం. ఇప్పుడు నిజం చెప్తాను, నేను ఇప్పుడు లెక్కలు చెప్తానండి. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలనేది దయచేసి మీరు పెద్దోళ్ళు చెప్పకూడదు. కాకపోతే మీరు ఎవరితో తీపిస్తారో, ఎవరు తీసుకుంటారో, సెల్ఫ్ గుంజీలు తీసుకుంటారో మీరే చూసుకోవాలా. ఇప్పుడు ఇది లెక్క. ఈ లెక్క నేను చెప్పే లెక్క ఏమి అంటే మీరేమన్నారు? 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయని అంటున్నారు. తవ్వుతే ఇంకెంత వస్తుందో అని అంటున్నారు. మీరే లెక్కలు సబ్మిట్ చేసినారు. కాగు లెక్కలు సబ్మిట్ చేసింది. అందులో మీరేమంటున్నారు? 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉందంటున్నారు. కార్పొరేషన్ అప్పులు 2,48,670 కోట్లు అంటున్నారు. సివిల్ సప్లై శాఖలో 36,000 కోట్లు అంటున్నారు. విద్యుత్ రంగంలో 34,267 కోట్లు అంటున్నారు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ కంటే సప్లయర్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ 1,13,244 కోట్లు అంటున్నారు. ఉద్యోగులకు 21,980 కోట్లు అంటున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమాత్రం ఇది తప్పంటే మాత్రం గుంజీలు తీస్తామంటున్నారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దయచేసి చెప్పే ముందర ఎవరు గుంజీలు తీస్తారో, ఎవరు తీయిస్తారో, ఎవరు తీసుకుంటారో మీరు చూసుకోవాలి. ఎందుకంటే నాకు అర్థమైనది ఒకటే, మీకు అనుభవం ఉంది, మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు. మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా, లేదా ఇన్ఫర్మేషన్ అన్నా మీరెందుకో స్పీడ్ మీదనే ఇంకోటో దాన్ని చూసుకోకుండా ఉండిండల్లా, లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా 14 లక్షల కోట్లని మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే అవాస్తవాన్ని తిరిగి అన్నా చెప్తుండల్లా. ఇప్పుడు చూడండి ఎంత ఉందండి. మీరిచ్చిన లెక్కల ప్రకారము 6,46,531 కోట్లు రాష్ట్ర అప్పు. ఏమేమి దీంట్లో? 6,46,531 కోటి రాష్ట్ర అప్పు. ఏమేమి ఉన్నాయి దీంట్లో? పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ కలిపి 4,91,734 కోట్లు. ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము గ్యారెంటీలు ఇచ్చిందో అదొక 1,54,797 కోట్లు. 4,91,734 కోట్లు, 1,54,797 కోట్లు కలిపి 6,46,531 కోట్లు. ఇది రాష్ట్ర అప్పు. ఇది కాక కొన్ని కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా అప్పులు చేసింటాయి. ఎట్లా? కరెంటు కార్పొరేషన్లు ఇట్లాంటివి. అంటే ఏదైతే ప్యూర్ వ్యాపార సంస్థలు ఉంటాయో, ప్యూర్ వ్యాపార సంస్థలకు ఎక్కడైతే వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళకు ఉంటాయో ప్రభుత్వ గ్యారెంటీ లేకున్నా కూడా బ్యాంకులు అందజేస్తాయి అన్నమాట అప్పులు. ప్లస్ అవి ముఖ్యంగా ఏవి? విద్యుత్ సరఫరా సంస్థలు. ఆ విద్యుత్ సరఫరా సంస్థలు వాళ్ళ అప్పులు వచ్చేసి 63,783 కోట్లు. విద్యుత్ సరఫరా సంస్థలు కట్టవలసిన బకాయిలు వచ్చేసి 11,603 కోట్లు. అంతా కలిపితే 7,21,918 కోట్లు అండి. 7,21,918 కోట్లు అన్ని కలిపితే. అంటే ప్రభుత్వ అప్పు, పబ్లిక్ అకౌంటు, అదేవిధంగా మన విద్యుత్ సరఫరాలకు సంబంధించిన అప్పు, నాన్ గ్యారెంటీ అప్పు అంతా కలిపితే
ఓన్లీ ప్రభుత్వ అప్పు అంటే ప్రభుత్వకు సంబంధం లేనిది 63,783 తీసేసి ప్రభుత్వానికి సంబంధం లేని 11,603 తీసేస్తే మీరు చూపించిన అకౌంట్స్ ప్రకారము 6,46,531. మేము ఎందుకు ఇవి కలుపుతున్నామంటే ఇంకా టోటల్ అప్పులు కలపాలని చెప్తున్నాం. వాస్తవానికి అయితే ప్రభుత్వానికి సంబంధించినది 6,46,531. ఎందుకు ఈ విధంగా ఉంది? ప్రభుత్వానికి సంబంధించినది ఆ మేరకు మాత్రమే కాబట్టే మీరు మీ బుక్కుల్లో ఆ మేరకు మాత్రమే రాస్తున్నారు. కార్పొరేషన్ను ఏదైతే గ్యారంటీ ఇవ్వకుండా ఇచ్చిన అప్పులు ఉన్నాయో బ్యాంకులు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టే మీరు దీంట్లో రాయడం లేదు. ఈరోజు 7,21,918 టోటల్ అప్పులు అంటే మీరేమంటారు? 9,74,556 అంటారు. ఎందుకు మీరు అంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంత అప్పు చేసిందండి. మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు ఉంది. అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 2019కి ఏదైతే 3,90,247 కోట్లు ఉండిందో అది కూడా మేమే చేస్తామే. మీరు 2014లో ఎక్కే నాటికి 1,40,717 కోట్లు ఉండింది రాష్ట్ర అప్పు. అదేమన్నా మీరు చేసినామని చెప్పి మేము అంటున్నామా? లేదు కదా. వాస్తవానికి నిజం చెప్పాలంటే రెండు పోల్చుకుంటే మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లు, మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు, మీరు ఎక్కేటప్పటికి 2014లో 1,40,717 కోట్లు. మూడింటిని పోల్చుకుంటే మీరు 2014 నుంచి 2019 1,40,717 కోట్ల నుంచి రాష్ట్ర అప్పును 3,90,247 కోట్లకు తీసుకుపోయినారు. అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల, యావరేజ్ పెరుగుదల ఏదైతే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటారో అది చూస్తే సగటు వృద్ధి రేటు చూసుకుంటే సగటు వృద్ధి రేటు మీరు 22.63% పెంచినారు అప్పును. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.63% పెంచినారు. 3,90,247 కోట్ల నుంచి 7,21,918 కోట్లు మా పీరియడ్లో ఏదైతే పెరిగిందో సంవత్సరం మీద సంవత్సరం మేము పెంచినది 13.57% మాత్రమే. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరము 22.63% పెంచితే మేము సంవత్సరం మీద సంవత్సరము 13.57% మాత్రమే పెంచితే అంటే అర్థం ఏముందండి? ఇంచుమించు 10% మీరు దాదాపు పెంచి మాకంటే ఎక్కువ మీరు ఈరోజు రాష్ట్ర అప్పుల తిప్పుల అప్పులు ఏందేందో చెప్పింది. ఇది కాదని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు కాదని చెప్పండి. కాదని చెప్పేదానికి అవకాశం ఎట్లుందండి? మీరు సబ్మిట్ చేసినది కదా ఇది బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఆంధ్రప్రదేశ్. బడ్జెట్ ఇన్ బ్రీఫ్ చూస్తే దాంట్లో అప్పు పేజ్ నెంబర్ 14వ పేజ్ అప్పుకు పోతే ఎంత చూపిస్తుందండి? 2018-19 నాటికి 2,57,509 2,57,509 కోట్లలో ఏమేమి వచ్చినాయండి? 1,55,376 కోట్లేమో ఓపెన్ మార్కెట్ బోరింగ్, ప్రభుత్వము ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం నుంచి 10,223 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు. అదర్ ఇన్స్టిట్యూషన్ ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పు 15,393 కోట్లు. స్మాల్ సేవింగ్స్ 12,504 కోట్లు. ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ది 16,583 కోట్లు. డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ ఫండ్స్ అంటే ఏవైతే జీపీఎఫ్లు, కోర్టులో కట్టిన డిపాజిట్లు, పెండింగ్ అమౌంట్స్ అవన్నీ కలిసి 47,429 కోట్లు. అంతా కలిపితే 2,57,509 కోట్లు. అంటే దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదండి, దీంట్లో పబ్లిక్ అకౌంట్ కాదండి. దీంట్లో పబ్లిక్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి? స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్, ఈ 3 కలిపితే పబ్లిక్ అకౌంట్ అవుతుంది. పబ్లిక్ అకౌంట్తో పాటు కలిపి మీరు 2,57,509 కోట్లు. అదేవిధంగా మేము దిగిపోయే నాటికి 4,91,734 కోట్లు. అందులో ఏమేమి ఉన్నాయండి? 3,66,564 కోట్లు ఓపెన్ మార్కెట్ లోన్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేది 28,138 కోట్లు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకునేది ఇతర సంస్థల నుంచి 19,858 కోట్లు, స్మాల్ సేవింగ్స్ 6,639. అంటే ఈ స్మాల్ సేవింగ్స్ ఎవరు అండి? ఉద్యోగస్తులవి. మీ పీరియడ్లో 12,504 కోట్లు అయితే మా పీరియడ్లో ఓన్లీ 6,638 కోట్లు. ఎవరంటే ఎక్కువ వాడిండేది? ప్రావిడెంట్ ఫండ్ 29,791 కోటి,
డిపాజిట్స్ అండ్ రిజర్వ్స్ 40,741 కోటి, అంతా కలిపితే 4,91,734 కోట్లు. అంటే దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ లేదండి. మీరు ఎట్లా చెప్తున్నారు? రాష్ట్ర అప్పు కాక ప్రావిడెంట్ ఫండ్ మీరు చెప్పే ప్రకారం 80,914 కోట్లు అదనంగా అంటున్నారు. ఎంత తప్పండి అది? అది మీరు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారా? అది మిస్గైడ్ చేసేదానికి ఎట్లా అవుతుంది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా చేసినారు కదా ఒకసారి. నిజం చెప్పాలంటే 2014 నాటికి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికీ ఎంప్లాయీస్కు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ప్రావిడెంట్ ఫండ్ కానీ, సేవింగ్స్ కానీ, జిఎల్ఐ కానీ, ఇంకోటి కానీ, మీరు ఎప్పుడైతే 2014-15లో ప్రభుత్వం ఏర్పాటు చేసినారో కంబైన్డ్ ఉమ్మడి రాష్ట్ర అప్పు 32,997 కోట్లు ఉండేదండి. 32,997 కోట్లు. అందులో 58% ఆంధ్ర రాష్ట్రానికి అప్పు వస్తే 19,138 కోట్లు. 2014-15 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 19,138 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది. అంటే ఎంప్లాయీస్కు సంబంధించినది, డిపాజిట్స్, ఇతర ఏవైతే ట్రాన్సాక్షన్ లేక అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ లేకి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉండే డబ్బులు, కేవలం రాష్ట్రం బ్యాంకర్ మాదిరి టెంపరీగా మనం రాష్ట్రం దగ్గర పెట్టే డబ్బులు ఏదైతే పబ్లిక్ అకౌంట్ అంటామో 19,138 కోట్లు ఉండిందండి. మీరు 2018-19 దిగిపోయే నాటికి 76,516 కోట్లు అయిందండి. అంటే మీరు ఎంప్లాయీస్ డబ్బులు 57,378 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు మీరు ఇతర పర్పసెస్కు వాడినారు. 2023-24 మేము దిగిపోయేటప్పటికి ఆ పబ్లిక్ అకౌంట్ కాస్త 77,171 అయిందండి. మీ లెక్కల ప్రకారం ఏది? మీ లెక్కలే టోటల్ చేసుకోండి. అంటే 5 సంవత్సరాల తర్వాత మేము మీ మీద పెంచినది 655 కోట్లు మాత్రమే. మీరు 2014-15 ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి 18-19 దిగిపోయేటప్పటికి ఎంప్లాయీస్కు సంబంధించిన డబ్బులు 57,378 కోట్లు, 57,378 కోట్లు వాడితే మేము కేవలం 655 కోట్లు మాత్రమే ప్రభుత్వ అవసరాలకు వాడినది. మీరా అండి మాకు చెప్పేది? ఎంత అన్యాయంగా! గ్యారంటీస్ అండి, మాట మాట్లాడితే గ్యారంటీస్ మీరు ఇచ్చినది కదండి. ఇది గ్యారంటీసు, పేజ్ నంబర్ 16 మీరు ఇచ్చినది కదా గ్యారంటీస్. గ్యారంటీస్ ఎంత ఇచ్చినారండి? పవర్ కానీ అదర్ కానీ గ్యారంటీస్ చూస్తే 30 అంతా కలిస్తే 1,54,797 కోట్లు. మీదే కదండి ఫిగర్. మళ్ళీ ఏ విధంగా ఈరోజు చెప్తున్నారు దీంట్లో చూపించిన ఫిగర్ కాదని? ఏ విధంగా మీరు గ్యారంటీలు ఎక్కువ అంటున్నారు? ఏ విధంగా కార్పొరేషన్ అప్పులు ఎక్కువ అని అంటున్నారు? ఎంత అన్యాయం అండి! ఎందుకు ఇట్లా? అంటే మీకు అర్థం కావడం లేదా, లేదా అర్థం కానట్లు మీరేమన్నా ఇది చేస్తున్నారో నాకైతే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది. పోనీ మీరు ఇచ్చిన అకౌంట్స్ కదండి, ఇది కాక ఇదేందండి? ఇది సిఏజీ వాళ్ళు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన, మొన్న మీరు టేబుల్ చేసినారు మొన్న అసెంబ్లీలో 2024-25 దాంట్లో ఏమేమి ఉన్నాయండి? పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి? మాట మాట్లాడి పబ్లిక్ అకౌంట్ అంటే ఏముంటుందండి? దాంట్లో చిన్న పొదుపు, స్మాల్ సేవింగ్స్, ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, రిజర్వ్ ఫండ్స్, డిపాజిట్స్, కోర్టులో ఏదైనా కట్టిన డిపాజిట్స్, అడ్వాన్సెస్, సస్పెన్స్ అకౌంట్, మిస్లీ ఇవన్నీ కలిసి పబ్లిక్ అకౌంట్ అవుతుందన్నమాట. ఈ పబ్లిక్ అకౌంట్లో ఇప్పుడే నేను చెప్పినట్లుగా మీరు వాడినది 56,000 చిల్లర కోట్లు, మేము ఓన్లీ 600 కోట్లు. మాకు చెప్తారండి మరి? అసలు నాకు తెలిసి మీడియా సంస్థలు కూడా ఇవి స్టడీ చేస్తున్నారా లేదా అని. దాని తర్వాత పబ్లిక్ డెట్, ఇది ఎవరండి ఇచ్చిండేది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన పబ్లిక్ డెట్ ప్రకారము 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ డెట్ అండ్ సెంట్రల్ లోన్స్. ఎంత ఇచ్చినారండి? మీరు ఇచ్చినది మీ అకౌంట్ ప్రకారము మీరు మా హయాంలో ఇచ్చిండేది 4,91,734 కోట్లండి. దాంట్లో అంతకుముందు 4,29,525 కోట్లు తీసేస్తే ఎంత వస్తుందండి? అంత కలిసి డెట్ 68,360 కోట్లు. ఇక్కడ ఎంత ఇస్తుంది?
59,164 కోట్లు. ఎందుకంటే ఈ అకౌంట్ వచ్చేసి మార్చి నాటికి, మీరు ఇచ్చిన అకౌంట్ సెప్టెంబర్ నాటికి. కాబట్టి సెప్టెంబర్ నాటికి మార్చి నాటికి 6 నెలలకు గాను ఆ 4-5 వేల కోట్ల తేడా ఉంది. లేకుంటే టాలీ అవుతుంది కదండి. మీరు ఏ విధంగా 14 లక్షల కోట్లు ఏ విధంగా చెప్తున్నారు? అసలు ఎంత అన్యాయంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని. 2000 ఇప్పుడు వీళ్ళు ఇచ్చినది ఏమి? పబ్లిక్ డెట్ 2023-24 సంవత్సరానికి గాను మొత్తము అప్పంతా కలిసి 59,164 కోట్లు అయింది అంటున్నారు. అంతే, ఓన్లీ 59,164 కోట్లు. ఇది ఎవరు ఇచ్చిండేది? ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దానికి మీరు ఇచ్చిన పుస్తకానికి స్వల్ప తేడా ఉంది. ఎందుకు ఆ స్వల్ప తేడా? ఎందుకంటే ఒక అకౌంట్ వచ్చేసి ఇది సెప్టెంబర్ నాటికి, ఒక అకౌంట్ వచ్చేసి మార్చి నాటికి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ అండ్ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. టోటల్ ఎంతండి వస్తుండేది అంటే మొత్తం కంప్లీట్ అప్పులు, సంపూర్ణ అప్పులంతా కలిసి 2023-24 నాటికి 4,86,151 కోటి అండి. 4,86,151 కోటి. దీంట్లో ఎంత ఉందండి? 4,91,734 కోట్లు. ఎందుకు ఆ స్వల్ప తేడా అంటే సెప్టెంబర్ మార్చు 6 నెలల తేడా. అదేవిధంగా గ్యారంటీస్ అండి, మాట్లాడితే మీరు గ్యారంటీలు ఇచ్చినారు. ఎంత ఉందండి ఇక్కడ? 1,54,797 కోట్లు అండి. సిఏజీ ప్రకారం, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రకారం 1,54,797 కోట్లు. నేను చెప్తుండేది ఏముందండి? అంతేకాదండి నేను చెప్తుండేది. ఎంత అన్యాయంగా అసలు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు మీరు మీ స్టేట్మెంట్ ఇచ్చినది ఎంత అండి? మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎంత? 1,54,797. అసలు ఎట్లా ఈ గుంజీలు ఎవరు తీయాలి? గుంజీలు ఇప్పుడు ఇది కాక నెక్స్ట్ ఏమంటారు? అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు, విద్యుత్ రంగం 36,000 కోట్లు. ఒకటి చెప్తానండి అందరికి సులభంగా అర్థమయ్యేదానికి. ఇప్పుడు ఆర్టీసీ సంస్థలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నడిపేది. ఆర్టీసీ సంస్థలు ఏమవుతుందంటే కొన్ని ఫ్రీ బస్ పాసులు, లేదా కొన్ని వర్గాల వారికి కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. అంటే బస్సు ఫ్రీగా నడపనీకి అవుతుందా? కాదు కదా. బస్సుకైతే ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా టికెట్ ఖర్చు. ఆ టికెట్ ఖర్చు ఏదైతే ఇవ్వాల్సి వస్తుందో ఆ డబ్బులు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ప్రస్తుతానికి నువ్వు అప్పు తీసుకో బ్యాంకులో అంటారు. కార్పొరేషన్ పోయి అప్పు తీసుకుంటారు. అప్పుడు ఒకవేళ ప్రభుత్వం అంటూ ఆర్టీసీ సంస్థకు డబ్బులు కడితే వీళ్ళు తిరిగి వెంటనే అప్పు కట్టేస్తారు. మీరేమంటున్నారు? అదేవిధంగా సివిల్ సప్లైస్ బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని సరఫరా చేస్తుంది. సరఫరా చేసిన తర్వాత ఏదైతే సబ్సిడీ భాగం ఉంటుందో సబ్సిడీ భాగం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే మీరు పోయి అప్పు చేసుకోండి కార్పొరేషన్లు అంటారు. అదేవిధంగా విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఆర్టీసీకి సంవత్సరానికి ఒకవేళ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనందువలన ఆర్టీసీ ఆ 500 కోట్లు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఎంట్రీ ఎన్నిసార్లు రాస్తారండి? ఒకసారి రాస్తామా, 2 సార్లు రాస్తామా? ఒక్క ఎంట్రీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కడితేనేమో బ్యాంకుకు తిరిగి కట్టేస్తారు. మీరేం చేస్తున్నారు? ఈ 36,000 కోట్లు 2 ఎంట్రీలు డబుల్ ఎంట్రీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు డబుల్ ఎంట్రీ? మీరు సివిల్ సప్లైస్కు, విద్యుత్ సంస్థకు మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళను పోయి అప్పు చేసుకోమన్నారు. అప్పుడు అప్పు ఒకటే అవుతుంది. మీరేమంటున్నారు? బ్యాంకు అప్పు రాస్తున్నారు, మీరు ఇవ్వవలసినది వేస్తున్నారు. ఎట్లా అవుతుందండి అది? ఎవరు తీయాలండి గుంజీలు? ఇప్పుడు ఏంది గుంజీల పంచాయతీ? నాకు అర్థం కాలే. నెక్స్ట్ మీరేమంటున్నారు? గవర్నమెంట్ గ్యారంటీస్ వాల్యూమ్ 5, 5వ వాల్యూమ్ మీ డాక్యుమెంట్సే కదండి ఇచ్చిండేది, మీరే కదా ఇచ్చిండేది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లాస్ట్ పేజ్కి పోదామండి. లాస్ట్ పేజ్కి పోతే ఎంత వస్తుంది? సెప్టెంబర్ 30 నాటికి 1,51,568 కోట్లు. 1,51,568 కోట్లు. మీ పుస్తకాలను ఎంత చూపిస్తున్నారండి? మీరు కానీ కాక్ కానీ 1,54,797 కోట్లు. ఎందుకు ఈ తేడా? ఒకటి సెప్టెంబర్ ఎంట్రీ, ఒకటి మార్చ్ ఎంట్రీ. కాబట్టి
ఇంత సింపుల్ పరిస్థితి మీరు ఎందుకు అంటే మీరు అర్థం నిజంగా కావడం లేదా, మీకు రాంగ్గా చెప్తున్నారా, లేదా అర్థమై కూడా మీరు ఎందుకు ఒప్పుకుండేదని అంటున్నారా? నెక్స్ట్, అప్పు మేమంటే ఎక్కువ చేసిండేది. ఒక్కసారి 2014-15 నుంచి ఓపెన్ మార్కెట్ బారోయింగ్ అంటే మీరు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునేది ఒకసారి చూద్దామండి. ఎంత వచ్చింది? 2014-15 మీరు 8.49 అంటే 8.5% మాదిరిగా రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 8.5% వడ్డీ ప్రకారంగా తీసినారు. 2015-16 మీరు 8.3% వడ్డీగా తీసుకున్నారు. 2016-17 7.5%గా తీసుకున్నారు. 2017-18 7.5%గా తీసుకున్నారు. 18-19 8.5%గా తీసుకున్నారు. దాని తర్వాత మేము కదండి వచ్చిండేది. మేము వచ్చిన తర్వాత 7.5, 8, 7.2, 6.5, 7, 7.8. ఎవరండి తక్కువ రేటుకి తీసుకునేది? అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్లో కూడా మీరు ఎక్కువ శాతం తీసుకున్నారంటే అర్జెంటుగా తీసినందుకే కదా వడ్డీ ఎక్కువ వచ్చినది. మళ్ళీ మాకు చెప్తారు రాజకీయంగా మన ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదంట. పెండింగ్ పేమెంట్స్ మీరేమంటున్నారంటే 1,13,244 కోట్లు. ఎక్కడ చూపించండి? మేము చూపించినాం. మేము 2019లో బడ్జెట్ పెట్టినప్పుడు చూపించినాం. ఎట్లా చూపించినామండి? కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ 264 కోట్లు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ 2,378 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,088 కోట్లు, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2,840, ఇట్లా చూసి 42,183 కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం. మీరు 1,13,000 కోట్లు అని అంటున్నారు. ఎక్కడ? ఊరిక ఫిగర్ చెప్తే ఎట్లా? ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ 80,000 కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు. మీరు 36,000 కోట్ల సివిల్ సప్లైస్, 34,000 చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూస్ డబుల్ ఎంట్రీ కలిపినారు. 1,13,000 కోట్లకు లెక్కచారం లేదు. ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈరోజు 9,45,000 కోట్లు ఉంది. ఇంకా వస్తుంది అంటే ఎంత అన్యాయం అండి. మేము క్లియర్గా చెప్తున్నాం. 6,46,000 కోట్లు అయ్యా ఉండేది అప్పు. దానిపైన గ్యారంటీ ఇవ్వనిది తీసుకుంటే కూడా 7,21,000 కోట్లు వస్తుంది అంతే. ఎక్కడ 9, ఎక్కడ 10, ఎక్కడ 11, ఎక్కడ 12? ఏంటివి ఇవన్నీ పూర్తి అంత అన్యాయంగా? ఇది అర్థం కాక కూడా కాదు, వెరీ సింపుల్గా అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా అర్థమవుతుంది. నేను మొన్ననే డోన్కు పోయినాను, మా నియోజకవర్గానికి. నేను కాక మొన్న వస్తూ ఉంటే హైదరాబాద్కు డోన్ నుంచి కర్నూలుకు దాదాపు ఒక అర్ధగంట పడుతుంది జర్నీ. మా సమీప బంధువు ఉన్నాడనమాట, అంటే నా కొడుకు వరుస అవుతాడు. నేను వేరే వాళ్ళు అడిగి ఏంది సబ్జెక్ట్ అసెంబ్లీలో జరిగిందంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటే బుక్ చూసి చెప్పి ఇదంతా డబుల్ ఎంట్రీలు అంటుంటే కర్నూలు చేరేటప్పటికి అర్ధగంట లోపల ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసునండి? చిన్న ఇది ఎట్లుంది తెలుసునా అన్నాడు. ఎట్లా అంటే ఒక భర్త భార్యకు ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి కొడుకుకు పాకెట్ మనీ కింద దాంట్లో 5,000 ఇవ్వమని చెప్పి తీరా ఇంటికి పోయినాక నీకు 30 కదా ఇచ్చినది అంటే భార్య ఉండి 30 కాదండి 25 అంటే 25 నీకు 5 కొడుకు కదా ఇచ్చినది అని. అంటే ఒక పిల్లోనికి అర్ధగంట జర్నీ కారులో కూర్చొని నేను మాట్లాడిన అకౌంట్స్ అన్ని కలిపి అంత శుభ్రంగా అర్ధగంటలో అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదండి? ఇది ఎవరికి అర్థం కాదా? మీకు అర్థం కాదు. మాజీ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు, 5 ఏళ్ళు చేసినాడు. ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు. ఎంత అన్యాయం అండి ఇది. ఇది కాక నెక్స్ట్ ఏమంటారండి? కాక్కు కూడా లెక్కలు ఇవ్వలేదంట. కాక్కు ఇవ్వలేదంటే లెక్కలు. కాకు లెక్కలు ఇవ్వకుంటే ఈ కాకు రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఇవి కాకు రిపోర్ట్లు మీరు ఎట్లా టేబుల్ చేసినారు? మేము లెక్కలు ఇవ్వకుంటే మీరు ఎట్లా టేబుల్ చేస్తారు? అంటే కాకు లెక్కలు ఇవ్వాలన్నా తీసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళే ఆడిట్ చేసేది వాళ్ళే, అకౌంట్ చేసేది వాళ్ళే. వాళ్ళకి మనం ఇచ్చేది ఏముంటుంది? వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగిపించుకుంటాం. విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల నష్టం అంట. నష్టం నిజమండి అది? విద్యుత్ రంగంలో యాక్చువల్గా వాస్తవానికి 2014-15 విద్యుత్ రంగానికి సంబంధించిన అంటే డిస్కామ్లో సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కలిపితే రాష్ట్ర విభజన నాటికి 6,625 కోట్లు కంప్లీట్ పూర్తి అప్పు నష్టాలు. అట్లాంటిది 2018-19 వచ్చేటప్పటికి 28,715 కోట్లు. అంటే 6,625 కోట్ల నుంచి మీరు 28,715 కోట్లకు నష్టాన్ని పెంచినారు. 2022-23 నాటికి, ఎందుకంటే అకౌంట్స్ అక్కడి వరకు వచ్చాయి కాబట్టి కంపెనీస్ కాబట్టి 29,110 కోట్లు. అంటే మీరు నికరంగా
మీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు 22,089 కోట్లు మీరు పెంచితే మేము కేవలం 395 కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది. అంటే మీ టైంలో టోటల్ 5 సంవత్సరాలు విద్యుత్ సరఫరా నష్టాలు 22,089 కోట్లు అయితే మా సమయంలో 395 కోట్లు. మీరు 34% పెంచితే మాది కేవలం 0.3% మాత్రమే. కానీ మాకు చిత్తశుద్ధి లేదంట, మాకు అసలు విద్యుత్ సంస్థలు నడిపేది కాదంట. పూర్తి అప్పులు, విద్యుత్ సంస్థలు అన్నిటికి కలిసిన అప్పులు చూస్తేనండి విభజన నాటికి 29,552 కోట్లు ఉండగా మీరు దిగిపోయేటప్పటికి 5 ఏళ్ల పాలన తర్వాత 86,215 కోట్లు అయింది. మేము దిగిపోయేటప్పటికి 1,22,518 కోట్లు. అంటే మీ 5 ఏళ్ల పాలనలో ఏవైతే అప్పులు విద్యుత్ సంస్థల అన్నిటికీ కంబైన్డ్గా జెన్కోల్, ట్రాన్స్కోల్ అన్నిటి కలిపిన అప్పులు చూస్తే 56,664 కోట్లు మీ 5 ఏళ్లలో అప్పులు పెరిగితే మా సమయంలో 36,603 కోట్లు అండి. అంటే సంవత్సరం మీద సంవత్సరం సగటు చూసుకున్నట్లయితే CAGR కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు మీ 5 ఏళ్ల పాలన 23.8 అంటే 24% మీరు పెరిగితే మాది 7% పెరిగిందండి. అయినా కూడా ఇదే విధంగా చెప్తారు మీరు. ట్రూ అప్ ఛార్జీలు అండి, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి 2014 నుంచి 19 మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా 6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగినప్పుడు 22,089 కోట్లు నష్టాల్లోకి వచ్చింది. APERC ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారు, వాళ్ళు దీన్ని ట్రూ అప్ కింద మళ్ళా వినియోగదారులకు యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే మీరు చేయలే. ఎందుకు చేయలే? మేము చేయము, మేము పెంచము అన్నారు. మీరు చేయకుండా ఉన్నందువలన మేము చేయాల్సి వచ్చింది సంస్థలు నడిచేదానికి. అక్కడికి కూడా మేము కేవలము 2,300 కోట్లు మాత్రమే వినియోగదారుల మీద వేయడం జరిగింది. మీరు అల్లరి చేస్తారు. ఎట్లా మీరు కానీ జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఎట్లా చేస్తారు? అసలు ట్రూ అప్ అంటే ఏమి? FPCC అనేది కొత్త పదం మీరు తెచ్చినారు. ఇప్పుడు మీరు చేస్తుండేదండి 5 నెలల్లోనే మీరు 6,072 కోట్లు 5 నెలల్లోనే మీరు ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వేస్తూ 5 నెలల్లోనే. ఇది కాక ఇంకా 12,000 కోట్లు వేసేదానికి రెడీ చేసి ఇంచుమించు 18,000 కోట్లు మీరు వినియోగదారుల మీద వేసేదానికి. నిజమా కాదండి? 6,000 ఆల్రెడీ వేసినారు, 12,000 లైన్లో వేసేదానికి. అసలు 29 మీరు వచ్చినప్పుడు 29,552 కోట్లు 2014లో మొత్తము అప్పులుంటే మీరు 86,000 కోట్లకు పెంచినారు అప్పును. మళ్ళీ అదేంటి? ఎంత అన్యాయంగా చెప్తారు. గవర్నమెంట్ డిమాండ్ చూసినట్లయితే అండి 2014-15 నుంచి 18, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాడతారు ఏది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు, మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, దీనికి 31,800 కోట్లు గవర్నమెంట్ కట్టవలసినది ఉండగా మీరు ఎంత కట్టినారండి? 20,165 కోట్లు. అంటే 11,634 కోట్లు బకాయిలు పెట్టినారు. మేము 2023 డిసెంబర్ వరకు లెక్కేసినట్లయితే మా దగ్గర అకౌంట్స్ ఉన్నంత వరకు 68,000 కోట్లు కట్టాల్సినది ఉంటే 62,000 కోట్లు కట్టినామండి. మీరు 11,634 కోట్లు పెండింగ్ పెడితే మా సమయంలో 5,800 కోట్లు పెండింగ్ ఉంది. మా అంటే డబుల్ మీరు పెండింగ్ పెట్టినారు. అయినా కూడా మీరే కరెక్ట్ అంటారు. ఎవరు చెప్పాలా, ఎట్లా చెప్పాలా? మూలధన వ్యయం 0 అంట, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 0 అంట. ఇది ఎవరండి? ఇది ఇచ్చిండేది మీరే కదా. మొన్న ప్రజెంట్ చేసినారు బడ్జెట్లో. మొన్న మూలధన వ్యయం 0. 0 మీరు ఇచ్చిన బుక్లో చూద్దాం ఎంత ఉందో. ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ 23-24 లాస్ట్ పేజీ అండి. 23,330 కోట్లు. 23,330 కోట్లు మూలధన వ్యయం జరిగింది. మీరేమో సింపుల్గా 0 అని అంటది. ఇది అసెంబ్లీ అండి, యూఆర్ ఆన్ రికార్డ్. రికార్డ్ మీద ఎట్లా చెప్తారు? ఇంకోటి పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిపోయిందంట. ఎక్కడ అన్నాడు అది కూడా. ప్రజల ఆదాయం తగ్గిందంట. 2018-19 అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాస్పీ ప్రకారము 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో 1,54,031 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి 18వ స్థానంలో ఉన్నామండి. 18వ స్థానంలో. 2022-23కి వచ్చేటప్పటికి 31 రూపాయి కాస్త మాకు పరిపాలన రాదు కదండి. మాకు పరిపాలన రాదు కదండి.
మీకే కదా పరిపాలన వచ్చేది. 2,19,881 రూపాయలకు పెరిగి మనం 15వ స్థానానికి పెరిగినాం. 18వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎందుకు? మీ టైంలో 1,54,031 రూపాయలు ఉండగా మా టైంలో 2023కే 2,19,800 అంటే 2,20,000 రూపాయల నుంచి కానీ రాలే. ఎంత అన్యాయం అండి! ఏం చెప్పాలనో ఏమో దేవుడా. నేను చెప్తే కదా, పడుకున్న తోళ్ళని అయితే మనం లేపొచ్చు కానీ నటించే తోళ్ళని ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం. ఎందుకంటే పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, యనమల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లా చెప్తాడు. ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు. ఏమంటాడు తెలిసిన 14 లక్షల కోట్ల అప్పు ఉందంట ఇప్పుడు కూడా. మళ్ళా మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 9,74,000 కోట్లని, నువ్వు ఈ పక్క హౌస్లో కూర్చొని 14 లక్షల కోట్లని మీరు చెప్తారు. ఏందండి ఇది? నాకు అర్థంగా. ఏదో ఒకటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒకటి. ఎందుకు ఇక్కడ ప్రజలంతా సతాయిస్తారు ఊరికే? ఎందుకు తెలిసిన రామకృష్ణ గారు లెక్క ఈయన ఇంకా విచిత్రమైన లెక్క. ఏమంటాడు తెలిసిన ఈయన వాల్యూమ్ 5లో మీరు చూడండి. వాల్యూమ్ 5 ఇప్పుడే చూపిస్తుంది కదా ఎంత వస్తుంది వాల్యూమ్ 5లో. ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ 5 చూడండి. వాల్యూమ్ 5లో 14 లక్షల కోట్లు ఎక్కడ లేదండి. వాల్యూమ్ 5లో ఉండేది 1,54,000 కోట్లే ఉండేది. ఇది కాక ఏమంటాడు తెలిసిన, నేను ఎక్కడో మాట్లాడేటప్పుడు నేను ఎక్కడో చూసినట్లుంది 2,23,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఎక్కడ చూడలేదండి, ఎక్కడ చూడలే. ఎక్కడ మీరు చూసినదంటే ఇదే సేమ్ కాగ్ రిపోర్ట్లో ఏమనుందండి, పరిమితి ప్రకారం గ్యారంటీలు పేజ్ నెంబర్ 20 గ్యారంటీల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము పరిమితి చేయగలిగినది 2,23,004 కోట్లు అయితే చేసినది మాత్రం 1,54,500. ఎక్కడో చూసినట్లుంది అంటాడు. చేయగలిగినది 2 లక్షలు అంటే మాకు లిమిట్ ఉంది, 2,23,000 కోట్ల లిమిట్ ఉంది, కానీ చేసినది 1,54,000 కోట్లు ఎక్కడో చూసినట్లుంది అని అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ చూడండి. తగునండి మీకు 90% మీరు అంతకంటే చేయనీక లేదు కదా అంటాడు. రెవెన్యూ రిసిప్ట్స్ మనకు రెవెన్యూ రాబడి ఏదైతుందో అంతకంటే 90% కంటే చేయనీక లేదు కదా. రెవెన్యూ రాబడి ఎంత ఉండిందంటే ఆ సంవత్సరం 1,73,797 కోట్లు. 1,73,797 కోట్లలో 1,54,797 కోట్లు గ్యారెంటీలు ఇస్తే అర్థం ఏమండి? 90 లోపలనే కదా ఉండేది. ఎట్లా చేయాలనో ఏందో వీళ్ళను, ఎవరు గుంజీలు తీయాలనో ఎవరు గుంజీలు తీపియాలనో, ఈ గుంజీల బిజినెస్ ఏందో. ఇది కాక ఇంకోటి కొత్త రకం చెప్తాడు ఈయన. ఎక్కడ ఇది అసలు అంతర్జాతీయ అకౌంటింగ్ సిస్టంలో పెట్టాలి రామకృష్ణ గారి సిస్టమ్ అని, సపరేట్ సిస్టమ్. ఏమంటాడు తెలిసిన, వేస్ అండ్ మీన్స్ అండ్ ఓడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మనం బ్యాంకుకి పోయినప్పుడు క్యాపిటల్ మన ఏదైతే లోన్ ఉంటుందో, టర్మ్ లోన్ ఉంటుందో అది అప్పు కింద వస్తుంది. ఓడి అని ఉంటుంది బ్యాంకులో, మనం తీసుకుంటుంటాం కడుతుంటాం. దాన్ని ప్రభుత్వంలో 2 రకాలు వస్తుంది. ఒకటి ఓడి వస్తుంది, ఒకటి వేస్ అండ్ మీన్స్ అని వస్తుంది అనమాట. అంటే ఇది ఎట్లా, మనకు ఒక లిమిట్ ఉంటుంది. మనం తీసుకుంటాం, ఈ రోజు తీసుకుంటాం రేపు కడతాం, అదంతా లెక్కేసి 2 లక్షల కోట్లు అది కూడా కలుపుతాడంట. ఎక్కడన్నా విన్నారా ఇది ఎక్కడన్నా? అంటే మనము బ్యాంకులో తీసుకుంటాము కడుతుంటాము, ఫైనల్గా ఎంత వస్తుంది అప్పు కింద? మార్చి 31 నాటికి ఏదైతే పెండింగ్ ఉందో అది మనం పెండింగ్ కింద వస్తుంది. అంటే టర్మ్ లోన్కు వర్కింగ్ క్యాపిటల్కు తేడా తెలియదండి. ఎంత ఉన్నింది 31 మార్చుకు? 594 కోట్లు. 594 కోట్లు ఓడి కింద. ప్రతిరోజు ప్రభుత్వం అన్న తర్వాత, కేంద్రం అన్న తర్వాత ప్రతిరోజు తీసుకుంటుంది, ప్రతిరోజు కడుతుంటుంది. ఆ ఓడినంతా తీసుకునేది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినా అవన్నీ కలుపుతాడంట. అది 2 లక్షల కోట్లు అవుతుందంట. 2 లక్షల కోట్లు అప్పు కింద కలుపుతాడంట. అంటే కట్టినదంతా అడిగిపోయినట్లు. ఏంది అసలు ఇది? కొత్త రకమైన అకౌంటింగ్ సిస్టమ్ ఇది. ఎవరన్నా మన పెద్దోళ్ళు అమర్త్యసేను, దాని తర్వాత ఆడమ్ స్మిత్ ఇట్లాంటి వాళ్ళు చూస్తే కానీ పడిపోతారు ఇంకా నెక్స్ట్. ఇది ఎక్కడ లేదండి ఈ టైప్ సిస్టమ్ అని చెప్పేసి. ఇంకోటి క్యాపిటల్ అవుట్లే లేనే లేదు అంటాడు, సింగిల్ డిజిట్ అంటాడు. ఆయన ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో 0 ఈయన చూస్తే సింగిల్ డిజిట్ అనే. మళ్ళీ ఇప్పుడే చూపిస్తుంది కదండి. 23,330 కోట్లు మూలధన వ్యయం ఉంది. మళ్ళీ సింగిల్ డిజిట్ ఎట్లయిందండి? 5 అంకెలు ఉన్నాయి దాంట్లో. సింగిలా 23,330 కోట్లని సింగిల్ డిజిట్ అంటే ఎంత? 9 రూపాయలు లాస్ట్. 10 రూపాయలు పోతానే అయిపోయాయి కదా. 23,330 కోట్లను సింగిల్ డిజిట్ అంటే ఏమన్నా? అంటే 9 కోట్లు మీ ప్రకారం సింగిల్ డిజిట్ అంటే. ఎక్కడ 9 కోట్లు, ఎక్కడ 23,330 కోట్లు? అసలు ఇంకేమి వెళ్ళి చెప్పుకుంటూ పోతే కానీ టైం చాలదు. ఇది కాక ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రి గారు, అసెంబ్లీ మంత్రి పయ్యావుల కేశవ్ గారి ప్రసంగం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు, అయినా తిరగడానికి పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామంట. ఎవరిదండి విధ్వంసం సృష్టించినది?
కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారు గత ప్రభుత్వం చేసిన అప్పులు. ఏం అప్పులు ఉన్నాయి? మీరు చేసిండేది ఎక్కువ అప్పులు. మీరు ఎక్కువ అప్పులు చేసినారు. మీరు ఎంత అప్పులు చేసినారో మీరే చూపిస్తున్నారు. కాగు చూపిస్తుంది. కాగు ఇచ్చిన లెక్కల ప్రకారం, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం, మీరు సబ్మిట్ చేసిన లెక్కల ప్రకారం మీరే ఎక్కువ అప్పు చేస్తున్నారు. మేము 13% చేస్తే మీరు 22% చేస్తారు సంవత్సరం. గత 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం జరిగింది. ఎందుకు జరుగుతుందండి అరాచకం? ఇప్పుడు మీరు ఉన్నారు కదా 6 నెలల నుంచి. ఎందుకు? ఏం అరాచకం జరుగుతుందో చూపిలేకున్నారు ఎందుకు? గత ప్రభుత్వం అంకెల గారెడి. ఏమనంటే అంకెల గారెడి. ఇక్కడ చూడండి, ఆయన చెప్తాడు కేశవ్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగా తెచ్చుకోలేకపోయినామంట. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంటు మీరు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములు 2014లో 17,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చక్రం ప్రకారం రావాల్సి ఉంటే 17,000 కోట్లకు గాను మీరు కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు కొట్లాడతారు, కొన్ని రోజులు నవ్వుతారు, కొన్ని రోజులు కొట్లాడతారు. ఏందో మీది అర్థమే కాదు. అందరితో కలుస్తుంటారు, అందరితో విడిపోతుంటారు. అయితే మీరు 4,000 కోట్లు మాత్రమే తెచ్చుకున్నారు. మేము ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారితో, ఇతర మంత్రులతో ఎంతో సఖ్యత మెయింటైన్ చేసి 10,500 కోట్లు తెచ్చుకున్నాం. మీది గొప్పనా మాది గొప్పనా? కోవిడ్ వచ్చిన వివిధ ఇబ్బందులైనా కూడా దేశ స్థూల ఉత్పత్తిలో భాగం చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీ సమయంలో 4.47% ఉంటే మాది 4.83% పెరిగిందండి. ఎవరు ఎక్కువ? అసలు ఈ హయ్యర్ ట్యాక్సెస్ సెంట్రల్ షేర్, కేంద్రం నుంచి ఎక్స్ట్రా ట్యాక్స్లు వచ్చినాయంట. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎక్స్ట్రా ట్యాక్స్లు? 2 డివిల్యూషన్ ఇచ్చినారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి కాదు కదా వచ్చినది. మొత్తం టోటల్ భారతదేశానికంతా వచ్చింది. దీంట్లో మీ స్పెషాలిటీ ఏముంది నాకు అర్థం కాలే. పెండింగ్ అంటారు, చిక్కీకి పెండింగ్ అంట. మీరు గుడ్లకు పెండింగ్ పెట్టలేదండి? మీరు కొడుకుట్లకు పెండింగ్ పెట్టిపోలేదా? అరే ఇది రన్నింగ్ బిల్స్లో పెండింగ్ ఉండనే ఉంటుంది. ఓవర్ బారింగ్ మేము ఎక్కువ అప్పు చేసినామంట. ఎవరంటే చెప్పింది ఇది? నిజం చెప్పాలంటే 2016-17 మీరు 4,800 కోట్లు ఎక్కువ చేసినారు. 2017-18 మీరు 1,040 కోట్లు ఎక్కువ చేసినారు. 2018-19 మీరు 10,000 కోట్లు ఎక్కువ చేసినారు. అంత లెక్కేస్తే వాస్తవానికి ఒక పరిమితి ఉంటుంది. ఎట్లంటే అట్లా అప్పు చేయనీకి ఉండదు. మీరు ఎక్కువ అప్పు చేసినారు, 16,000 కోట్లు ఎక్కువ అప్పు చేసినారు. ఇది ఎట్లా బయటపడింది? మేము మామూలు నిర్వాహకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్స్ కోసం పోతే మీకు సంబంధించిన ఎంపీలు, మీకు సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రాకూడదనే ఉద్దేశంతో లెటర్ల మీద పెడితే లెటర్లు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏంది అప్పు విషయం అని తీస్తే తేలినేది ఎంత? 2016-17 నుంచి 2021-22 వరకు చూస్తే 17,531 కోటి 17,531 కోటి రాష్ట్ర ప్రభుత్వం పరిమితి నుంచి అప్పు చేసింది. కాబట్టి అది 2019 నుంచి 20లో కట్ కోస్తామన్నారు. అందులో 17,531 కోటిలో 16,418 కోట్లు మీరు చేసినాం. ఎంత అన్యాయం! మీరు చేసిన పనికి ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ భారతదేశానికంతా అప్లై చేస్తారు ఇప్పుడు ఈ రూల్. ఎందుకంటే లెటర్ల మీద ఇది కాక గొప్పగా పెంచుతారంట. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నా కూడా సూపర్ 6. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు అసలు సూపర్ 6 అంటే ఏమేమి? ఒకటి యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలా. ఇస్తున్నారు ఎవరికన్నా? ఒక్క వ్యక్తిని ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వచ్చేవాడు? నాకు తెలిసి ఎవరు లేరు. తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిల్లవానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరికన్నా ఇచ్చినారు ఇంతవరకు? నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఎవరికన్నా ఇచ్చినారా? నాకు తెలిసి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దీపం 3 గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు. ఈ సంవత్సరానికి 1 సిలిండర్ అంటే 3 సిలిండర్లలో 1 సిలిండర్. దీన్ని అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా మనం ఒక పేరు పెట్టుకోవాలి దీనికి. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇవ్వాలా. సంవత్సరానికి 18,000. ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా? ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మీ సూపర్ 6. ఈ సూపర్ 6లో ఒక పావు దీపం తప్ప మిగతా 5 ఇంతవరకు గ్రౌండే కాలే. మేము అతి కష్టం మీద 3 ఆల్రెడీ గ్రౌండ్ చేసినామంటున్నారు. ఏ 3? మీరు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ సూపర్ 6లో లేదు కదా. సూపర్ 6 ఇది. ఏమైనా సూపర్ 6 మార్చినారు మీదే కదా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇచ్చిన సూపర్ 6.
ఎక్కడ 3 గ్రౌండ్ అయినా ఇంతవరకు నాకు అర్థం కాలే. అంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అని. దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా ఆదాయం సృష్టిస్తారు, ఏమంటే సంపద సృష్టి. చూద్దామండి అది కూడా. 6 నెలలు అయింది కదా మీరు వచ్చి. సెప్టెంబర్ 24 వరకు చూస్తే 16,431 కోటి రాష్ట్ర రిసీట్స్ ఆదాయం. 23 వరకు చూస్తే 13,818. 22 వరకు చూస్తే మొత్తం మీద 22 నుంచి 23 నెల మీద నెల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే, సంవత్సరం మీద సంవత్సరం గ్రోత్ చూస్తే మీది 6 నెలలకు గాను -8.78లో ఉంది. మాది పోయిన సంవత్సరం చూస్తే +12.66 ఉంది. మాదేమో 6 నెలలు 12.66% రాష్ట్ర ఆదాయం పెరిగింది. మీది 6 నెలల్లో -8.7 అంటే ఇంచుమించు -9% ఆదాయం తగ్గింది. ఎట్లా చెప్పగలుగుతున్నారు అని. పోనీ ఇప్పుడు కాదు, పాతది కూడా చూద్దాం. పాతది ఒకసారి చూస్తే 1999 నుంచి 2004 వరకు రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ రాబడి లెక్కేసుకున్నట్లయితే 1999 నుంచి 2004 అంటే మీరే కదంటే అప్పుడు ఉండేది 12.4% పెరిగింది. సంవత్సరం మీద సంవత్సరం రాష్ట్ర రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మీ మాదిరి పరిపాలన రాదని మీరు చెప్తుంటారు, కానీ 21.6% పెరిగింది. మీరేమో 12.4% పెంచుతుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 21.6% పెరిగింది. 2009 నుంచి 14 రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ అంత రాదని మీరే చెప్తారు, కానీ 14.4% పెరిగింది. మీ 12.4 కంటే ఎక్కువే. 2014 నుంచి 19 మీరున్నారు. మళ్ళా మీరు సంపద సృష్టిస్తారు, బ్రహ్మాండమైన చిత్తశుద్ధితో పరిపాలన చేస్తారు. అనుభవం 6%. 2019 నుంచి 20 మౌన్ లెక్క కూడా చేయరు కదా. మాకు అసలు తెలివే లేదని మీ లెక్క ప్రకారం పబ్లిక్ చెప్పి 16.7% పెంచినామండి. అంటే తెలివిలేని మేమేమో 16.7% పెంచుతుంది, తెలివి ఉన్న మీరేమో 6% పెంచినారు. తెలివి ఉండే రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారేమో 14.4% పెరిగితే అసలు పరిపాలన రాదు మీ ప్రకారమైన రాజశేఖర రెడ్డి గారు 21.6% పెంచా. మరొకసారి మీ అంత బాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అనేది 12.4% పెరిగింది. ఇది కాదని చెప్పండి వచ్చి. ఇప్పుడు ఏదైనా కానీ రెటారిక్ వద్దండి. ఊరికే వచ్చి అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేది వద్దు. మీరు ఏదన్నా కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఎక్కడివి? మీ బడ్జెట్ డాక్యుమెంట్స్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ డాక్యుమెంట్స్. ఇంకోటి ఏమంటారంటే కేశవ్ గారు, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టినారు, అక్కడి నుంచి అప్పు తీసుకున్నారు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారు. ఇది తప్పు కదా అంటాడు. కరెక్టే, తప్పే. మళ్ళీ మీరు రైతు సాధికార సంస్థ అని పెట్టినారు, అది అప్పు తీసుకున్నారు, ఆ అప్పు ద్వారా మీరు పంచినారు. అది కరెక్టా అండి? నాకు 5 ఏళ్ళు ఉన్నాయి, తప్పు మీ ప్రకారంగా. మీకు 5 ఏళ్ళే కదా ఉండేది. నాకు 2 కళ్ళు ఉన్నాయి, 3 లేవు, తప్పు. మీకు 2 కదా ఉండేది. ఎందుకండి ఇవన్నీ మాట్లాడతారు? ఏదైనా కానీ నిజం చెప్పాలంటే మీరు ఆన్ రికార్డ్ ఉన్నారు. మీరు దయచేసి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నేనేమన్నా ఈరోజు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పాపం ఏదో ఈరోజు ఇది జరిగింది. కానీ దయచేసి అసెంబ్లీలో ఉన్నప్పుడు మాత్రము దయచేసి ఏది యూఆర్ ఫ్యాక్చువల్. 3 తేడాలు ఉంటాయండి. ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిక్ రెటారిక్ వేరే, ఏంటంటే మాట్లాడేది పబ్లిక్ స్పీచ్ తప్పది. పబ్లిక్ స్పీచ్ రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది, కానీ అసెంబ్లీలో ఎంత బాధ్యతతో మాట్లాడండి. ఆన్ రికార్డ్ ఒకటి చెప్పంగా అబద్ధాలు నిజమైతే అని అనుకుంటున్నారేమో. కాదు, చెప్పంగా ప్రజలు కూడా గమనిస్తూ పోయి నానా పులచ్చ కథ టైప్ అవుతుంది. చెప్పంగా ఎప్పుడు కూడా అబద్ధాన్ని నిజం చేయాలనేది కుదరదు. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1-2 పొరపాట్లు మాట్లాడినా నడుస్తుందేమో, కానీ పాలకపక్షంలో ఉన్నప్పుడు చిన్న పొరపాటు తప్పు చేస్తూ కూడా ప్రజలన్నీ గమనిస్తుంటారండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ. అది దయచేసి మీరు రాంగ్ ఫిగర్స్, రాంగ్ ఇది చాలా ఇంతవరకు చేసిన ప్రజలందరినీ మభ్యపెట్టినారు. ఆ మభ్యం ద్వారా మీరు ఎలక్షన్లు గెలిచినారు, సూపర్ 6 అన్నారు, 14 లక్షల కోట్ల అప్పు అన్నారు, ఇంకోటి అన్నారు. అది ప్రజల విఘ్నత వదిలిపెడుతున్నాం. ప్రజలు కూడా అంత అమాయకులు ఎవరు లేదు కదా. ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, రోజు ఎందుకు మోసపోతారండి ఎవరైనా?
ఈ కాలంలో ఈ యుగంలో ఎవరు మోసపోతారు? దయచేసి వద్దండి, మీకు తగదు. నేను చెప్పేది ఒకటంటే, ముగ్గురు కూడా మీ వయసుకు మీ స్థాయికి ఇదైతే తగదు.